అందరూ చదవండి. 84 కీర్తన చాలా అద్భుతమైన కీర్తన. 84 కీర్తన చాలా అద్భుతమైన కీర్తన. మీరు రెండో వచనం, యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్ముసిల్లుచున్నది. దేవుని చూడాలి, దేవుని మాట వినాలి, దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశ నీలో ఉండాలి. ఏముండాలి? ఆశ. దేవుని చూడాలని ఆశ, దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశ, దేవుని సన్నిధికి టైంకు రావాలని ఆశ ఉండాలి. ఏం చేస్తారంటే పరిగెత్తుకొని మనలో ఆశ లేదు. చాలా మంది క్రిస్టియన్ ఎలా ఉన్నారంటే కొత్తగా దేవుని నమ్మినప్పుడు, కొత్తగా మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళ మాటలు వాళ్ళ ఇది చాలా బాగుంది. అందరికంటే ముందు వస్తుంటారు, అందరికంటే ముందు కూర్చుంటారు. కానీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత ఆ ఆసక్తి ఉండదు, ఆ ఆశ ఉండదు. దేవుని మందిరానికి ఎప్పుడు రావాలా అని అవసరమైతే ఇంకో సెషన్ పెట్టండి పాస్టర్ గారు, నేర్చుకుంటామనే ఇంత ఆశ ఉండాలి, అంత ఆశ ఉండాలి. ఆశ కలిగి దేవుని సన్నిధికి రావాలి. ఎందుకంటే ఆ ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే అన్ని రకాల ఆశ ఉంటుంది, కానీ దేవుని మందిరం మీద, దేవుని మీద మనకు ఆశ ఉండదు. కాబట్టి దేవుని మందిరము ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు చూడాలని నీలో ఆశ ఉండి నువ్వు పరిగెత్తుకొని రావాలా దేవుని సన్నిధికి. ఈ రెండవ వచనం ఇంకోసారి చదవండి. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, ఎంతో ఆశపడుచున్నది. దేవుని మందిరానికి నేను రావాలి, దేవుని మందిరానికి నేను వెళ్ళాలి, దేవుని ఆత్మను పొందుకోవాలి, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి, దేవుని కృపను పొందుకోవాలని నీలో ఆ ఆశ ఉండి పరిగెత్తుకొని రావాలా. జీవము గల దేవుని దర్శించుటకు. ఏ దేవుడు? చెప్పండి, ఏ దేవుడు? ఎక్కడికి వస్తున్నావు? జీవం గల దేవుని దర్శించడం వస్తున్నావు. ఆమేన్. ఆయనను నువ్వు మందిరంలో వచ్చి దర్శిస్తే నిన్ను ఆయన దర్శిస్తాడు. ఆయన దర్శించడానికి రావాలంట. హల్లెలూయా. ఎవరిని? జీవం గల దేవుడు. ఆమేన్. అందరూ చెప్పండి, జీవం గల దేవుడు. ఏ దేవుడు? ఇది జీవం గల దేవుని మందిరము. చెప్పండి, ఇది జీవం గల దేవుని మందిరము. పక్కన చెప్పు, ఇది జీవం గల దేవుని మందిరము. ఏ మందిరం ఇది? ఎవరి మందిరం ఇది? దేవుని మందిరము. హల్లెలూయా. ఎవరి మందిరం ఇది? దేవుని మందిరంలో పరిగెత్తుకొని జీవం గల దేవుని చూడాలి. ఒక 12 సంవత్సరాల రక్తస్రావ స్త్రీ ఒక ఆశ ఉంది. ఆయన చూస్తే చాలు, ఆయన వస్త్రాన్ని తాకితే చాలు. జక్కయ్యకు ఒక ఆశ ఉంది, ఆయనను నేను ఎలాగైనా చూడాలి. రక్తస్రావ గల స్త్రీకి ఒక ఆశ ఉంది, నేను ఎలాగైనా ఆయన వస్త్రాన్ని తాకాలా, ఆయనను చూడాలా, ఆయనను తాకాలా, ఆయనను దర్శించాలా, ఆయన ముఖము చూడాలని ఆ అపోస్తుల ఆది సంఘంలో ఉన్న భక్తులకి, విశ్వాసులకి అలాంటి ఆశ ఉండే, కానీ ఇప్పుడున్న భక్తులకి అలాంటి ఆశ. ఒకటే ఆశ కలదు నాకు, యేసయ్యా చక్కనని ఎందుకు చేరేదా, చిన్నగా పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. ఒకటి ఆశ, దేవుని చూడాలా, దేవుని సన్నిధిలో పాట పాడాలా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలా, దేవుని సన్నిధిలో పని చేయాలా. అసలు
ఆవరణంలో ఉంటేనే ఆశీర్వాదం అంట. ఆమేన్. దేవుని ఆవరణలో బయట ఉంటేనే ఆశీర్వాదం, మరి దేవుని ఆవరణలో వస్తే ఇంకెంత ఆశీర్వాదం. దేవుని మందిరము బయట ఉంటేనే ఎంత ఆశీర్వాదం అయితే, ఇంకా దేవుని మందిరంలో ఉండి నువ్వు జీవం గల దేవుని స్తుతిస్తుంటే, ఆరాధిస్తుంటే, పాట పాడుతుంటే, ప్రార్థిస్తుంటే ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప ఆశీర్వాదం. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకులు వేయించున్నవి. దేవుని జీవం గల దేవుని ఆరాధిస్తే, స్తుతిస్తే అప్పుడు నీకు ఆనందం దొరుకుతుంది. ఆమేన్. నీ హృదయానికి ఆనందం దొరకాలి, నీ శరీరానికి ఆనందం దొరకాలంటే నువ్వు ఇల్లు వదిలిపెట్టి దేవుని ఆవరణంలోనికి రావాలి. ఆమేన్. ఇల్లు వదిలి ఎవరు అంటున్నారు, ఒక్కటే చర్చికి వస్తున్నారు, ఒక్క ఆదివారమే పాస్టర్ గారు, ఒక్క ఆదివారమే. వేరే వేరే దేశాలలో చూడండి, డ్యూటీ 8 గంటలు చేస్తారు, గంటలు ఎక్కడ ఉంటుంది అక్కడ. డ్యూటీ 8 గంటలు చేసి ఇంకా చేయాలని 8 గంటలు చేస్తే ఎంత డబ్బు. ఎందుకోసం చేస్తున్నాడు ఉద్యోగం? డబ్బు కోసం. 8 గంటలు చేస్తే అన్ని డబ్బు. మనం దేవుని సంఘంలో, దేవుని సన్నిధిలో 8 గంటలు గడిపితే అంత గొప్ప ఆశీర్వాదం రాదా? హల్లెలూయా. ఈ అధ్యాయ మొత్తాన్ని మీరు 1కి 10 సార్లు చదవండి. ఈరోజు అదే వాక్యాన్ని ఆ దేవుడు బయలుపరిచారు కాబట్టి ఈ వాక్యాన్ని చెప్తున్నారు. 4వ వచనం చదవండి. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు. ఎవరు ధన్యులట చెప్పండి. ఆయన ఎవరి మందిరంలో? దేవుని మందిరంలో నివాసించాలి. ఆమేన్. దేవుని మందిరాన్ని దర్శించాలి, దేవుని మందిరంలో దర్శించాలి. అరే చదువు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే స్తుతి చేయడానికి రావాలి. ఆమేన్. స్తుతి చేయడం వీళ్ళందరూ వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. దేవుని మందిరానికి రావాల్సిన వాళ్ళందరూ కూడా అందరి నోరు విప్పి ఆయనను స్తుతించాలి. ఆమేన్. నోరు మూసుకొని ఉండడానికి రావద్దు. నోరు విప్పి చేతులతో చప్పట్లు కొడుతూ నోరు విప్పి ఆయనను స్తుతించాలి. చాలా మంది చర్చికి రాగానే చేతులు పని చేయవు, నోరు పని చేయవు. చేతులు పని చేయవు, నోరు కూడా పరిచయం. చేతులు పరిచేయాలా, నోరు కూడా పరిచేయాలా. రైట్. ఇప్పుడు చదువు 5వ వచనం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. హల్లెలూయా. మందిరానికి వస్తే ఏమొస్తుంది అంటే నీకు బలం వస్తుంది. ఆమేన్. చెప్పండి. మందిరానికి వస్తే చెప్పండి. మందిరానికి వస్తే బలం వస్తుంది. రాకపోతే ఆ బలము మందిరానికి రాకపోతే బలం, మందిరానికి వస్తే బలము కావాలా, బలము పోవాలా? బలము కావాలి. బలవంతుడవు కావాలా? బలవంతుడు కావాలంటే పరిగెత్తుకొని మందిరానికి చదవం. ఇంకోసారి చదవం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఆయన వలన ఎప్పుడు బలం వస్తుందంటే ఆయన మందిరానికి వచ్చి నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన బలము నీలో వస్తుంది. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. మనము ఫలము పొందుకోవాలి అంటే మోకాల మీద ఉండవలసింది. ఆమేన్. బలం పొందుకోవాలంటే మోకాల మీద ఉండవలసింది. నోరుకు పని చెప్పవలసింది, చేతులకు పని చెప్పవలసింది. అప్పుడు నీవు
బలం పొందుకుంటావు. అప్పుడు నీవు బలము పొందుకుంటావు. అప్పుడు దినదినము నువ్వు బలాభివృద్ధి పొందుతావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బలం ఎలా ఉంటుందంటే కట్టడపై ఉంది కదా, బాగా మండుతున్నటువంటి కర్రను తీసి పక్కన పెడితే ఎలా ఆరిపోతుందో, ఒక్క వారం చర్చకి దాకపోతే ఆరిపోతుంది. ఈ బలం పోతుంది, ఈ బలం పోతుంది, నువ్వు ఆరిపోతావు. ఎండిన ఎముకల ఎండి. మన బలము వాక్యము, మన బలము ప్రార్థన, మన బలము పరిశుద్ధాత్ముడు. ఆమేన్. మన బలమే వాక్యం. ఆ వాక్యమే వినకపోతే ఎక్కడ నుండి వస్తుంది నీకు బలం? మన బలము ప్రార్థన. ప్రార్థన చేయకపోతే ఎక్కడ నుండి వస్తుంది నీకు బలము? మన బలము పరిశుద్ధాత్ముడు. బైబిల్లో సంసోనుకు దేవుడు చెప్పాడు, నేను నీకు బలం ఇస్తున్నానయా. ఏమిస్తున్నాను? నీకు బలం ఇస్తున్నాను, ఎవరితో చెప్పకూడదు. అభిషేకం ఇస్తున్నాను, నేను నీకు బలం ఇస్తున్నాను అంటే ఆయన ఏం చేశాడు? చెప్పకూడదంటే చెప్పాడు. మనకి స్వార్థ చెప్పమంటే చెప్పదు, ఆయనకేమో చెప్పవద్దంటే చెప్పాడు. ఇప్పుడేమో చెప్పమంటే నోరు పుచ్చుకుంటుంది. అయితే ఆయన ఒక అమ్మాయికి తన బలం దేవుడు ఎక్కడ ఇచ్చాడో చెప్పేశాడు. చెప్పేశాడో లేదా? చెప్పేశాడు. చెప్పేసినాక ఏమైపోయింది? ఆయన బలం మొత్తము ప్రార్థనకు దూరం అయ్యాడు, వాక్యానికి దూరం అయ్యాడు, దేవునికి దూరం అయ్యాడు, తల్లిదండ్రులకు దూరం అయ్యాడు. బలము ప్రార్థనకు దూరం అవుతే, వాక్యానికి దూరం అవుతే, మందిరానికి దూరం అవుతే, సేవకునికి దూరం అవుతే ఏమవుతుంది? నీలో ఉన్న ఆత్మబలం పోతుంది. ఆత్మబలము బలం వెళ్ళిపోతుంది. బలం వెళ్ళిపోయాక ఏమొచ్చిందంటే, బలం వెళ్ళిపోయింది, చాలా రిస్కిస్తుంది. బలం చెప్పమని ఎంత చెప్పినా బలం పోతలేదు. ఎందుకంటే ప్రార్థనలో ఉంటే, వాక్యంలో ఉంటే, మందిరంలో ఉంటే బలము పోదు. ఆమేన్. ప్రార్థనలో లేకపోతే, మందిరము లేకపోతే, వాక్యము లేకపోతే నీలో బలము ఉండదు. దేవుని మాట వినకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా ఆయన ఉన్నాడు. ఏ మాత్రము బలము. జుట్టులో బలం ఇచ్చాడు సంసోనుకి. ఎక్కడ బలం ఇచ్చాడు? జుట్టులో బలం ఇచ్చాడు. అది ఎవ్వరికి చెప్పొద్దు అన్నాడు. ఈయన మాత్రము ఒక అందమైన అమ్మాయి కనబడిందని ఆమె మ్యారేజ్ చేసుకోవాలని దేవుడు వద్దంటే మ్యారేజ్ చేసుకున్నాడు. అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకుంటే ఊరుకున్నాడా? ఊరుకోలేదు. ఆమె వచ్చిందే ఈయన బలం తెలుసుకొని ఈయన చంపడానికి. ఆమె ఎందుకు వచ్చింది జీవితంలో? ఈయన చంపడానికే వచ్చింది. సో బలం ఎక్కడ ఉన్నాడో, మన బలం ఎక్కడ ఉందో సాతానికి తెలుసు. మన బలం ఎక్కడ ఉందో సాతానికి తెలుసు. కాబట్టి అది చెయ్యనీయుడు. ఆమేన్. ప్రార్థనలో బలం ఉందని దానికి తెలుసు, వాక్యంలో బలం ఉందని దానికి తెలుసు, మందిరంలో బలం ఉందని తెలుసు. కాబట్టి అది చెయ్యనీయడు, మందిరానికి రానియాడు, ప్రార్థన చేయనీయడు, వాక్యం చదవనీయడు. ఏదో ఒక బిజీ పెట్టేస్తాడు, ఏదో ఒక టెన్షన్ పెట్టేస్తాడు. మందిరానికి రాము, ఏదో ఒకటి సాకు చెప్తాము, అలా అయిపోతుంటుంది. ఈయన కూడా అలా చెప్పాడు. పాపం ఆ అబ్బాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకున్నాక ఏమైంది? నువ్వు బలం చెప్తావా, నేను చావనా? ఇప్పుడు ప్రతి ఇంట్లో ఏ కుటుంబంలో అయినా వినబడే మాట ఏంటిది? చావు. నాకు ఇది కొనిస్తావా, నేను చావనా? నాకు ఇది ఇస్తావా, నేను చావనా? చావు. ఏంటిది చెప్పండి? చావు. ఇది చేస్తావా, చావనా? ప్రతి నోటి నుండి వచ్చేది చావే. ఇది లేకపోతే నేను చస్తా, ఇది చేయకపోతే నేను చస్తా.
సంసోనుకు అలాగనే ఆమె అంటే చాలా ప్రేమ. ఎక్కడ చస్తుందో అని అనుకొని ఆమె టార్చర్ భరించలేక గయ్యాలతో బ్రతకలేమాట. ఎవరితో? సంసోనుకు దొరికినటువంటి భార్య ఎలాంటిది? గయ్యాలి. గయ్యాలి భార్య ఉంది బైబిల్లో. గయ్యాలి కంటే ఎక్కువ భర్త కూడా ఉన్నాడు. అడవిలో వెళ్ళిపోవడం బెటర్. గయ్యాలి భార్య కంటే ఎక్కడికి రాదు? అడవిలో. అడవిలో ఏముంటాయి? సింహాలు, పులులు, ఎలుగుబంటులు, తోడేలు, వాటి మధ్యనే బ్రతకొచ్చు కానీ గయ్యాలి భార్యతో బ్రతకలేమట. ఎవరితో? వాళ్ళ మధ్యలో అయినా బ్రతకొచ్చు, భార్యనే కాదు భర్తలతో కూడా. కాబట్టి ఈమె ఎక్కడ ఉంటుంది? నేను చస్తా, నేను చస్తా. నీ బలం ఎక్కడుందో చెప్పు, లేకపోతే చస్తా. చెప్తూ 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 ఏం చేసిందంటే లాస్ట్కి ఇక ఈమె ఆన్సర్ భరించలేక నా బలము జుట్టులో ఉందని చెప్పేసింది. జుట్టులో ఉందని దొరికిన బిడ్డ అనుకోండి, మంచిగా ఆ జుట్టు ఇచ్చేసింది, మొత్తము గుండు గుయించేసింది. ఎప్పుడైతే జుట్టు పోయిందో బలము, ఎప్పుడైతే బలం పడిందో అప్పుడు చేయి ఇలా లేస్తలేదు, ఈ కాళ్ళు లేస్తలేదు. అంతకుముందు దేవుని బలం ఉన్నప్పుడు రాడుతో కొట్టిన, దేనితో కట్టేసిన ఇలా అంటే వచ్చేసింది. దేవుని బలం ఉన్నప్పుడు, దేవుని బలం ఉన్నప్పుడు ఏదైనా ఎదిరించేది, దేవుని బలం ఉన్నప్పుడు ఏదైనా చేసేది. కానీ దేవుని బలం పోగొట్టుకున్నప్పుడు చేయి లేస్తలేదు, కాలు లేస్తలేదు, నోరు లేస్తలేదు. అప్పుడు ఒకటి అప్పుడు గుర్తుకొచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు? బలము పోయినప్పుడు, ధనము పోయినప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. బలం పోయినప్పుడు గుర్తుకొస్తాడు. అనారోగ్యము, ఆస్తి పోయినప్పుడు, అప్పులో ఉన్నప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. ఇప్పుడు గుర్తుకొచ్చాడు. గుర్తుకొచ్చి ఇప్పుడు ఏడుస్తూ ఈమె తీసుకెళ్ళింది కొంచెం పెద్ద విగ్రహం దగ్గర బలి ఇవ్వడానికి సిద్ధపరిచాడు. 2 కళ్ళు మీకేశాడు. 2 కళ్ళు పీకేశారు. కళ్ళు బీకేశారు. కొద్దిగా అయితే చంపేసే మూమెంట్ వచ్చేసింది. అప్పుడు ఎవరు గుర్తుకొచ్చారంటే దేవుడు గుర్తుకొస్తున్నాడు. దేవుడి సన్నిధి గుర్తుకొస్తుంది. గుర్తుకొచ్చి ఒకే ఒక మాట, నాతో నీవు మాట్లాడినచు నీ బ్రతికేదను ప్రభు, నాతో నీవు మాట్లాడినచు నీ బ్రతికేదను ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. కట్టబడితే నేడు గట్టి తాళ్ళతోను, వీడు నీదు ఆత్మ, వీడు నీదు రథము. గుర్తివాడినైతే చూడలేకపోతే, దిక్కులేక ఏరి దిశను కాయచూటి, దిక్కులేక ఏరి దయను కోరుచూటి. దిక్కులేదు, కళ్ళు పోగొట్టుకున్నాడు, బలం పోగొట్టుకున్నాడు. కొద్ది సేపు అయితే సావు కనబడుతుంది. అప్పుడు దేవుడు గుర్తుకొచ్చాడు. అప్పుడు దేవుని బలం గుర్తుకొచ్చింది. అప్పుడు దేవుని సన్నిధి గుర్తుకొచ్చింది. అప్పుడు దేవుని మాట గుర్తుకొచ్చింది. కొద్దిసేపు అయితే చనిపోయే మూమెంట్లో ఒక్కసారి నన్ను దర్శించయ్యా, ఒక్కసారి నన్ను బలపరచయ్యా, ఒక్కసారి నీ బలపరాక్షే, ఒక్కసారి నన్ను దర్శించు, ఒక్కసారి నీ అభిషేకం నాకు కావాలి, ఒక్కసారి నీ బలం కావాలి, ఒక్కసారి
ఒక్కసారి నీ బలమిస్తే, ఒక్కసారి నీ అభిషేకం ఇస్తే, ఒక్కసారి నువ్వు వస్తే ఆ తర్వాత నేను చనిపోయినా పర్వాలేదు. ఒక్కసారి నీ బలము, ఒక్కసారి నీ ఆత్మ కావాలా, ఒక్కసారి నీ అభిషేకం కావాలని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు దయ చూపించి మరలా ఏం చేశాడంటే తనకు బలాన్ని, ఎప్పుడైతే ఆ బలాన్ని ఇచ్చాడో ఒకేసారి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఒకేసారి ఆ స్తంభాలను ఇలా చేయగానే ఆ మొత్తం కూలిపోయి అందరూ చనిపోయారు. తను కూడా దేవుని బలము ఎక్కడ ఉందో సాతానుకు తెలుసు. వాక్యంలో బలం ఉందని, మందిరంలో బలం ఉందని, ఆరాధనలో బలం ఉందని. ఇక ఆరాధనకు రానియండి. ఆరాధన అయిపోయాక వస్తాం, పాటలు అయినాక వస్తాం. పాట పాడడానికి రానియాడు. పాట అయినాక, ప్రార్థన అయినాక, పాటలో బలం ఉంది, ఆరాధనలో బలం ఉంది, ఆయన మాటలో బలం ఉంది. మాటలు అయిపోయాక, పాటలు అయిపోయాక, అన్ని అయిపోయాక దేనికి అందులో బలం ఉంది. అందుకే రానియాడు. ఆయన మాటలో బలం ఉంది, ఆయన పాటలో బలం ఉంది, ఆయనలో బలం ఉంది. ఆయన మాట అంటే వాక్యంలో బలం ఉంది. వాక్యం వినది, వాక్యం అయిపోయాక రాణిస్తాడు, ఆరాధన అయిపోయాక రాణిస్తాడు, పాడక రాణిస్తాడు. ఈరోజు సాతాను అదే చేస్తున్నాడు. రాణి పడుకుంటూ మందిరానికి, ఒకవేళ రాణించిన టైంకి పాట అయిపోయింది, ఆరాధన అయిపోయింది, వాక్యం కూడా సగం అయిపోయాక అప్పుడు దున్నపోతు మీద వర్షపడ్డట్టే ఉంటుంది. అప్పుడు వస్తే ఎలా ఉంటుంది? దున్నపోతు మీద వర్షం పట్టినట్టు. ఇది వింటే నీ జీవితంలో గొప్ప విజయం. హల్లెలూయా. సమయం లేదు, తొందరగా 10వ వచనం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. 1000 దినముల కంటే శ్రేష్టము. ఒక్క దినం, ఒక్క గడియ, ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. ఒక్క ఆదివారం దేవుని సన్నిధికి రాకపోతే ఏ దినాలు, ఒక్క వారం కూడా మిస్ కాకుండా, ఒక ఆరాధనకు కూడా మిస్ కాకుండా, ఒక ప్రార్థన కూడా మిస్ కాకుండా ఉంటే దేవుడు నీకు రెండంతల బలం, రెండంతల అభిషేకం, రెండంతల ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆమేన్. కటిగా చెవులు కూడా నిర్వహింపరుస్తారు. నిన్న ఒక సహవాసానికి పిలిచారు. కెనడాలో పాస్టర్ గారు చర్చికి వెళ్ళారు. అమెరికాలో అయినా, కెనడాలో అయినా ట్యాంకు చర్చికి పోకపోతే అందరూ ఇట్లా వెనక చూస్తారు. ఇప్పుడు వచ్చినావా అని ఆయనని 9 గంటలకు రామంటే ఈయన 10 గంటలకు వెళ్ళాడు. ఎన్ని గంటలు ఆలస్యం చేశాడు? గంట ఆలస్యం చేశాడు. 1 గంట ఆలస్యం చేసినందుకు పాట పాడడానికే లేదు, ప్రార్థన చేయడానికే లేదు, అసలు ఆయన లెక్కనే. అంతా అయిపోయాక లాస్ట్కు అయ్యానే వెళ్ళాడట. అయ్యా అని వెళ్తే ఒక ఆమె బాగా చేయడం. దేవుడు కూడా చూస్తాడన్న. మనం దేవుని కొరకు రావాలా, మనసు పాష కొరకు రావద్దు. దేవుని నుండి నువ్వు మేలు పొందడానికి రావాలా, ఆశీర్వాదం పొందడానికి రావాలా, కార్యం పొందడానికి రావాలా. నీ కోసం నువ్వే పరిగెత్తుకొని మందిరానికి. ఎవరి కోసం మందిరానికి వస్తున్నావు? నీ కోసమే. నీ కుటుంబం క్షేమంగా ఉండాలి, నీ పిల్లలు క్షేమంగా ఉండాలి, నీ భర్త క్షేమంగా ఉండాలి, నువ్వు గొప్పగా ఆశీర్వదించబడాలా, నీ రోగాలు వెళ్ళాలా, నీ కట్లు తెగ కావాలి అంటే దేవుని ఆవరణలో పరిగెత్తుకొని. నేను క్రాంతి తెలుసు కదండి, కొంతమంది తెలుసు కదా. ఇక్కడ క్రాంతి వాళ్ళ వైఫ్కి భయంకరమైన చేతపడి ఉంది, చావుబతుకులో ఉంది. నేసిటీస్లో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి. మరి ఇక్కడ ఏమైనా చావడానికి ఉంది, ఏం చేయాలి? ప్రార్థన తీసిపోయేసరికి టైం అయిపోయింది. నేను ఎగ్జామ్ రానియలేదు.
ఎగ్జామ్ రాయకుండా పర్లేదు కానీ ఈ సంవత్సరమైనా రాసుకుంటా కానీ ఒక ప్రాణం అయితే అర్థమైందా? ఇక్కడే కాదు ఎక్కడైనా దేవుడు 10 మంది కన్యకలను చూడండి మీరు. బుద్ధి ఉన్న కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధి లేని వాళ్ళు ఆయన తీసుకుని వచ్చేసరికి డోర్లు ముయ్యబడ్డాయి. మాస్టర్ కాదు డోర్ వేయడము, దేవుడే డోర్ చేసేస్తున్నాడు. నీ ఆశీర్వాదానికి, నీ కార్యానికి, దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని భయం లేకుండా, భక్తి లేకుండా నిర్లక్ష్యం చేస్తాయి. దేవుడే డోర్ మూసేస్తాడు, నన్ను ఎవరు తీయలేదు. సైతాన్ డోర్ మూసేస్తే ఎవరు తీయొచ్చు, దేవుడే డోర్ మూసేస్తే ఎవరు తీయగలమా? దేవుడి సన్నిధికి వస్తున్నావు, దేవునికి మందిరానికి వస్తున్నావు, జాగ్రత్త. ఒక్క దినం కడుపుతా 1000 దినం కంటే 8వ వచనం. యెహోవా సైన్యములకు దేవా నా ప్రార్థన ఆలకింపుము, యాకోబు దేవా చెవియొగ్గుము. దేవా మా కేడమ దృష్టించుము, నీవు అభిషేకించిన వారి ముఖమును రక్షించుము. ఆమేన్. ఆయన ప్రార్థన చేస్తే ఆయన అభిషేకం నీలో పనిచేస్తుంది. ఆమేన్. గట్టిగా చెప్పగలుగుతారా? అభిషేకం కావాలా? ఆత్మబలం కావాలా? వట్టిగా వచ్చి వట్టిగా పోవడం ఎందుకు మా చర్చికి? క్యాంపస్ కొరకు చర్చికి రాకూడదు. ఆత్మబలము పొందాలా, బలవృద్ధి పొంది వెళ్ళాలా, బలమైన కార్యాలు చూసి వెళ్ళాలా, బలమైన అభిషేకం పొందుకొని వెళ్ళాలి. పన్నెండవ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మకముంచు వారందరూ ధన్యులు. ఆమేన్. 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 ఆయన యందు నమ్మకముంచు వారందరూ. 7వ వచనం చూడండి. వారు నానాటికి బలాభివృద్ధి పొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. ఆమేన్. దినదినము మనము బలాభివృద్ధి పొందాలి, ఆత్మాభివృద్ధి పొందాలి. 4వ వచనం చూడండి. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన పరమునందు మనుషులు ధన్యులు. ఆమేన్. ఆమేన్. నేను దాదాపు 3-4 పేజీలు రాసుకోవచ్చున్నాను, కానీ దేవుడు ఏదో మాట్లాడలేదు. నేను ఏదో చెప్దామని రాసుకొచ్చా, కానీ దేవుడు మాట్లాడినంత ఒక పేజీ, 2, 3, 4, 5 పేజీలు రాసుకొచ్చాను నేను. 5 పేజీలు ఇంత ప్రసంగం చేయాలని రాసుకొచ్చా, కానీ దేవుడు ఏదో మాట్లాడినాడు. ఈ 5 పేజీలు రాసుకొచ్చాను. ఈరోజు ప్రసంగం చేయాలని 5 పేజీలు రాసుకొచ్చాను. ఒకటే ఒక లాస్ట్ వచ్చింది ముగిస్తాను. సమయం లేకుండా జకర్యా 9వ అధ్యాయం 12వ వచనం. జకర్యా 9వ అధ్యాయం 12వ వచనం చదివి ముగిస్తాను. 9:12. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయము. జకర్యా 9:12. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. మీ కోటలో మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేను మీకు తెలియజేయుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యం అర్థమైన గట్టిగా చెప్పుకుంటే బంధకాలలో ఉన్నారు కానీ నిరీక్షణ కలిగి ఉన్నారు. ఆమేన్.
బాధలలో ఉన్నారు, నిరీక్షణ కలిగి ఉన్నారు. రోగాల్లో ఉన్నారు, నిరీక్షణ కలిగి ఉన్నారు. అప్పుల్లో ఉన్నారు, నిరీక్షణ కలిగి ఉన్నారు. వాళ్ళతో ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు మందిరానికి ఇలాగా వస్తే నేను బంధకాలు ఉన్నా, బాధలో ఉన్నా, అప్పులో ఉన్నా, రోగాల్లో ఉన్నా, సమస్యలు ఉన్నా అవన్నీ తీసేసి రెండంతలుగా ఆశీర్వాదాలు ఇస్తాను. గట్టిగా చెప్పడం కొడతారా మీరు? ఎన్నంతల ఆశీర్వాదాలు? రెండంతల ఆశీర్వాదము. బద్ధకంలో పడి ఉండి ఎన్ని సంవత్సరాలు ఇలా పడి ఉండాలి పాస్టర్ గారు, ఇంకా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి పాస్టర్ గారు, ఇంకా దేవుడు ఎప్పుడు వస్తాడు, ఇంకా దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు, ఇంకా దేవుడు ఎప్పుడు కార్యం చేస్తాడు, ఇంకా దేవుడు ఎప్పుడు మేలు చేస్తాడు, ఇంకా దేవుడు కార్యం నా జీవితం ఎప్పుడు దొరుకుతుందని అనుకుంటున్నామేమో. ఇంకా బంధకాలను మీరు వదిలిపెట్టమేమో, శ్రమలను వదిలిపెట్టమేమో అనుకుంటున్నామేమో. నువ్వు పడి ఉన్న బంధకాల నుండి దేవుడు విడుదల చేసి రెండంతల ఆశీర్వాదం, రెండంతల మేలు నీ జీవితంలో ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మరలా ఈ కోటలో ప్రవేశించడానికి దేవుని యొక్క వాక్యము చెప్తూ ఉంది. కన్నీళ్లను సంతోషంగా, పాపం అనే బంధకం, శాపం అనే బంధకం, రోగం అనే బంధకం, అనేక రకాలైన బంధకాలను చుట్టూ ఉంటాడు అని ఉన్నామేమో. నీ చుట్టూ శత్రువు ఉన్నారేమో, నువ్వు ఏ పని చేసినా కావడం లేదేమో. దేవుడు అవన్నీ తొలగించి నీకు రెండంతల మేలు, రెండంతల ఆశీర్వాదం, రెండంతల కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా, అవమానానికి బదులుగా దీవెనలు ఇవ్వడానికి, ఘనత ఇవ్వడానికి, గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. జకరియా 9:12 ఈ వాక్యం ద్వారా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన మందిరాన్ని మరవద్దు, ఆయన పాడడం మరవద్దు, ఆయన సన్నిధికి రావడం మరవద్దు. శ్రద్ధ కలిగి ఆయన మందిరానికి వస్తే వారిని గొప్పగా దీవిస్తాడు. ఆయన మందిరంలో ఆయన ఘనపరచడానికి వచ్చిన వారిని, పాట పాడడానికి వచ్చిన వారిని, ఆరాధన చేయడానికి వచ్చిన వారిని, వాక్యం వినడానికి వచ్చిన వారిని, మందిరానికి క్రమంగా వచ్చిన వారిని ఆయన క్రమంగా గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆయన మందిరంలో వచ్చి అనేకులను ఆత్మరక్షణలో నడిపించాలా. ప్రార్థన చేద్దాం. నువ్వు బంధకాలలో నుండి విడుదల పొంది, బంధకాలలో ఉన్నవారు, మరణంలో ఉన్నవారు, చీకట్లో ఉన్నవారు, పాపమనే బంధకంలో ఉన్నవారు, నువ్వు విడుదల పొంది అనేకుల విడుదల కొరకు ప్రార్థన చేయి. నువ్వు దీవించబడి అనేకుల దీవెన కొరకు ప్రార్థన చేయి. నువ్వు రక్షించబడి అనేకుల రక్షణ కొరకు ప్రార్థన చేయి. ప్రభువా, నేనే నా కుటుంబమే అనుకున్నాను, నేను దీవించబడాలా, నేను రక్షింపబడాలా, నేను ఆస్వాదించబడి అనేకుల ప్రయోజనం కొరకు నన్ను వాడుకో, నా కుటుంబాన్ని వాడుకో, నా భర్తను వాడుకో, నా భార్యని వాడుకో, నా పిల్లలను వాడుకో. యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించడం. yes, నువ్వు ఒక్కరివే కాదు, నీ భర్త, నీ పిల్లలు, నీ భార్య, నీ కుటుంబము యెహోవాను సేవించాలా, ఆయనను ఆరాధించాలా, ఆయనను కనపరచాలా, ఆయన మందిరానికి రావాలా. నువ్వు విడుదల పొందాలా, నువ్వు రక్షణ పొందాలా, నువ్వు రెండంతల ఆశీర్వాదం పొందాలా, రెండంతల మేలు పొందాలా. నువ్వు నీ కొరకు కాదు, ప్రభు కొరకు బ్రతుకు. చాలా మంది వారి మనసులో అనుకుంటారట, నేను ఇంకా ఎవరి కోసం బ్రతకాలయ్యా, నా తనువు చాలించుకుంటా, నా ప్రాణాన్ని తీసుకుంటాను. నేను ఎవరి కోసం బ్రతకాలి అనుకుంటాను. దేవుడు అంటున్నాడు, నా కోసం బిడ్డ, అనేకుల కోసం బ్రతకాలా. ఆయన కోసం నువ్వు బ్రతుకుతే నీ ద్వారా అనేకులు బ్రతికించడానికి, ఆయన కోసం నువ్వు జీవిస్తే నీ ద్వారా అనేకులను ఆశీర్వదించడానికి, నీ ద్వారా రెండంతల మేలు, రెండంతల కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువా, ఈ రోజు వాక్యం ద్వారా నీ మందిరంలో ఎంత ఆశీర్వాదం ఉందయ్యా, నీ మందిరం ఎంత గొప్పదయ్యా. జీవం కలిగిన దేవా, నా కుటుంబాన్ని, నా భర్తలు, నా పిల్లలు, నా భార్యను మార్చి, నా కుటుంబాన్ని మార్చి, నేను బలపరిచి దీవించు. సాతాను బంధకాలను, చీకటి బంధకాలను విడుదల చేసి ఘనమైన, బలమైన, ఆశ్చర్యమైన కార్యం చేసి యేసు కారణంలో అడిగి వేడుకుంటున్నాను. లేచి నిలబడితే